చిరంజీవి పవన్ కళ్యాణ్ల కాంబినేషన్ లో ఓ సినిమా వస్తోందన్న ప్రకటన రావడంతో ఆ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడన్న విషయం ఖరారు కావడంతో మెగా ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళెప్పటి నుంచో కలలు కంటున్న క్రేజీ కాంబినేషన్ ఇది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిరు పవన్ల కాంబో సెట్ అవటం సాధ్యం కాదు అని అనుకున్నారంతా. కానీ వీళ్ళిద్దరిని ఒప్పించి టాలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు తెరలేపారు సుబ్బిరామిరెడ్డి. ఓ వ్యాపారవేత్తగా కళా బంధుగా పేరు తెచ్చుకున్న సుబ్బిరామిరెడ్డి లోగడ నిర్మాత కూడా. చిరంజీవితో స్టేట్ రౌడీ తెరకెక్కించింది ఆయనే. రాజ్యసభ సభ్యుడిగాను పేరు తెచ్చుకున్నారు. కొన్నాళ్లుగా నిర్మాణానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ సినిమా తీయాలన్న ఆలోచన కలిగింది ఆయనకి. తీస్తే గిస్తే అలాంటి సినిమా ఎందుకు చేయాలి, టాలీవుడ్ ని షేక్ చేసే సినిమాతోనే రావాలి అని ఆయన ఫిక్స్ అయ్యారు. అందుకే కానీ విని ఎరగని కాంబినేషన్ ని సెట్ చేశారు. అయితే చిరుకి పవన్ కి త్రివిక్రమ్ కి పారితోషికంగా ఎంత ఇస్తున్నారు, ఏమిస్తున్నారన్న చర్చ టాలీవుడ్ లో ఆసక్తి రేపుతోంది. ఈ ముగ్గురికి కలిపి సుబ్బిరామిరెడ్డి ఓ ప్యాకేజ్ ఇచ్చేశారని, ఈ ముగ్గురి పారితోషికమే దాదాపుగా 65 కోట్ల వరకు ఉంటుందని టాలీవుడ్ టాక్. చిరు 25 కోట్లు, పవన్ 25 కోట్లు, త్రివిక్రమ్ 15 కోట్లు పంచుకున్నారన్నమాట. ఈ అంకెలు టెంప్టింగ్ గా అనిపించేసరికి చిరు పవన్లు జట్టు కట్టడానికి ముందుకొచ్చారని తెలుస్తోంది.